కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. ట్రాక్టర్తో ముద్రగడ నివాసం గేటును ఢీకొట్టాడు ఓ వ్యక్తి. అక్కడ పార్క్ చేసి ఉన్న కారును కూడా ట్రాక్టర్తో ఢీకొట్టాడు. అతను జనసేన కార్యకర్తగా అనుమానిస్తున్నారు ముద్రగడ వర్గీయులు. ప్రస్తుతం యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తనకు 50,000 ఇస్తానంటేనే అటాక్ చేశానని ఆ యువకుడు చెప్తున్నాడు. ఈ దాడి విషయం తెలిసి ముద్రగడ పద్మనాభం అనుచరులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇటీవలే పత్తిపాడు నియోజకవర్గంలో గ్రామస్థాయి పర్యటనలు మొదలుపెట్టారు ముద్రగడ కుమారుడు గిరిబాబు. దానికి ప్రజల్లో మంచి స్పందన రావడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని ముద్రగడ అనుచరులు చెబుతున్నారు. ముద్రగడ నివాసంపై దాడిని జనసేన పార్టీ ఖండించింది. జనసేన పార్టీకి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని, దాడి చేసిన వ్యక్తికి మతి స్థిమితం లేదని జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. ముద్రగడ పద్మనాభం గారి ఇంటికాడ జరిగిన సంఘటనని మా జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. జనసేన పార్టీకి దీనికి ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి దీన్ని తక్షణమే సీఏ గారు దాని మీద ఒక దర్యాప్తు చేసి ఒక నిర్ణయం తీసుకుని ఇలాంటి సంఘటనలు మరి ఎప్పుడు కూడా ఏం జరగకుండా ఉండాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది.